గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 15వ అధ్యాయం ప్రారంభ. దీప ప్రజ్వలన మహత్యము. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు మ్రోల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదుని సన్నిధానంలో దీపాలు ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకి అర్చన చేయటం వల్ల ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగ ఫలం వస్తుంది. గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలాసూతం అనే రౌర నరకం పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధన అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేల్కొంటాడు. ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాదులతోనూ మనోహరాలైన దీపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించిన వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి 1,00,000 ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది. మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి. సాయంకాలం అందు పాలు పిండునంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధులవుతాడు. ఆ విధంగా చేసినప్పుడు ఇతరులు వెలిగించిన దీపాల్లో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఈ సందర్భంలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని అర్చించి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సాధు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడ ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా దీపాన్ని చూస్తుంది. ఒక ప్రమిదిలో తైలం లేకపోవచ్చే గమనించి ఆ ఒత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదిలోనికి మార్చింది. తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించిన పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్యరూపం గల పురుషుడైంది. ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూచి అతని వివరాలను అడిగాడు. అప్పుడు అతడు, మునీంద్ర, నేను ఒక ఎలుకను. ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను. ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది. అసలు పూర్వం నేను వాడిని పూర్వజన్మలో ఏ పాపం చేశానో, ఏ పుణ్యఫలం నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలీదు. అది అంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడని అని పుణ్యపురుషుడు అన్నాను. అంతటా యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకుని, నాయన, నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు, బాహ్లిక దేశంలో జన్మించితివి. నీ కుటుంబ పోషణాశక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివే దైవ పూజ చేయక శ్రాద్ధాన్నము తింటూ ఉపవాసాదినాల్లో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు. రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేళాకోళలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను కూడా ఒక శూద్రునికి అమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు, నెయ్యి, పాలు, మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు. ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మ ఎత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టశుద్ధి బుద్ధితో పాత్రలో నూనె అపహరిస్తున్నావు. అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు. కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు. ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని నేను. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.